నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 దాకా ఎన్నో రకాల తప్పులు చేశారు, అది అందరికీ తెలిసిందే. అయితే ఎగ్ పఫ్ఫుల దగ్గర నుంచి ఇంటి ఫెన్సింగ్ దాకా ఇంకా ఎన్నో కూడా జీవో నంబర్లతో పాటు అంటే ఇంటికి వేసుకున్నటువంటి ఒక రోడ్డు కూడా మనం చూస్తూ వస్తున్నాం. కానీ అప్పట్లో ఆ జీవో నంబర్లు కనిపించకుండా సైట్ కూడా ఆపేసినటువంటి పరిస్థితి. సో అసలుకి ఎంత ఖర్చు పెట్టాడు, ఏం పెట్టాడు, ప్రజల సొమ్ము ఎలా దోచుకున్నాడు అంటే ఏం చెప్తారు? జగన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఆయనతో పాటుగా ఆయన సహచరులు కూడా ఎవరికి సాధ్యమైనంత వాళ్ళు, ఎవరికి వీలైనంత వాళ్ళు, ఎవరికి అవకాశం ఉన్నంత వాళ్ళు దోచుకున్నారు అన్యాయంగా, అక్రమంగా. ఈ విషయం నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సంవత్సర కాలం నుంచి వాళ్ళు జైలు బాట, వాళ్ళని పరామర్శించడానికి వీళ్ళు పరామర్శ బాట, ఇవన్నీ వెలుగులోకి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్న నేపథ్యం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది అంశం ఏంటంటే, మీరు ప్రస్తావించినట్టుగా జగన్ రెడ్డి గారికి తాడేపల్లిలో ఒక హౌస్ ఉంది. అది గవర్నమెంట్ హౌస్ కాదు, ఆయన ఓన్ హౌస్. అంటే ఆయన ఆ హౌస్ ఎట్లా వచ్చిందనే దాని జోలి నేను వెళ్ళట్లా, మళ్ళీ అది ఇంకో సబ్జెక్టు. ఆ హౌస్కి ఇన్వెస్ట్మెంటు లేదా రకరకాల దాన్ని ఇంట్లో ఫర్నిచరో ఇన్ఫ్రాస్ట్రక్చరో ప్రభుత్వ సొమ్ముని వాడవచ్చా అంటే అధికార దుర్వినియోగం చేసి ప్రజల సొమ్ము, పబ్లిక్ మనీ, గవర్నమెంట్ మనీ, పబ్లిక్ మన సొమ్ము, దాన్ని ఆ ఇంటికి 1030 crores ఇన్వెస్ట్మెంట్ చేశాడు. రకరకాల జీవోలు రిలీజ్ చేసి ఆ జీవోలు బయటికి రాకుండా ఆ పోర్టల్ కూడా బ్లాక్ చేశారు, కనిపించకుండా. ఇప్పుడు ఆ జీవోలన్నీ వెలుగులోకి వచ్చినాయి. ఆశ్చర్యకరమైన రకరకాల అంశాలు. ఒక సొంత ఇంటికి ముఖ్యమంత్రిగా ఉంటూ అధికార దుర్వినియోగం చేసి ఏ జీవో రిలీజ్ చేసి ఏం ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనేది ఆశ్చర్యకరమైన సిగ్గుమాలిన చర్యగా మనకు కనిపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, జీవో నంబర్ 160 అని ఒకటి రిలీజ్ చేశారు. దాన్ని రిలీజ్ చేసి సీసీ కెమెరాస్ పెట్టారు. ఇంటికి సీసీ కెమెరాలు పెట్టడానికి 12.5 lakhs అయింది, 12.50. ఇందులో ఇంకొక అనుమానం కూడా వస్తుంది. ఇంటికి మరి అంత ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు పెట్టారు కదా, లిక్కర్ స్కాము విచారణ జరుగుతున్న సందర్భంలో అక్కడ తగలబడితే ఏదో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే సీసీ కెమెరాలు ఇవ్వమని దర్యాప్తు సంస్థలు అడిగితే అది ఏమీ పనిచేయట్లా అన్నారు. అంటే ఈ 12.5 lakhs జీవో నంబర్ 160 ద్వారా పెట్టిన సీసీ కెమెరాలు కాదా? అది ఇంకొక ఆలోచనకి దారితీస్తుంది. సరే, ఆయన బాత్రూమ్ రిపేర్ అంట 12 lakhs, అది ఈ జీవోలోనే రిలీజ్ చేసేసారు. ఇంకొక జీవో నంబర్ 279 వ్యూ కట్టర్స్ అంటే వాళ్ళు వాడిన లాంగ్వేజ్, ఆ వర్డ్ జనానికి అర్థం కాదాం కానీ, జగన్ రెడ్డి గారి ఇంటి చుట్టూ 30 feet పెద్ద ఫెన్సింగ్. అంటే లోపల ఉన్న మనుషులు బయట కనపడకూడదు, బయట ఉన్న మనుషులు లోపల కనపడకూడదు. ప్రపంచంలో, భారతదేశంలో ఏ వ్యక్తికి కూడా అంత పెద్ద ఎత్తున ఫెన్సింగ్ వేసుకున్న ఇల్లు లేదు. ఇదే ఫస్ట్ టైం. ఎందుకు అనేది మళ్ళీ ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళట్లా. మరి ఆయన భయం ఏముందో మనకు తెలదు. సరే, వేయించుకోవచ్చు, సొంత ఇంటికి ఫినిషింగ్ వేయించుకుంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా. ప్రభుత్వ సొమ్ము 3.25 crores. అది ఎవడబ్బా సొమ్ము అని? ప్రభుత్వ సొమ్ము 3.25 crores పెట్టి వ్యూ కట్టర్స్ పెట్టుకుంటారా అండి ఇంటికి? ఇంతకుముందు భారతదేశంలో ఎక్కడన్నా జరిగిందా? జరగలేదు కదా. కాంపౌండ్ వాల్ రిపేర్ కోసం 12.850 lakhs. ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? నెక్స్ట్ జీవో నంబర్ 139 పేరుతో ఒక జీవో తీసుకొచ్చారు. ఇంట్లో ఎలక్ట్రీషియన్ కావాలంట, ఎలక్ట్రీషియన్ కోసం 8.5 lakhs. మరి అంత పెద్ద ఎత్తున అమౌంట్ ఇచ్చే ఎలక్ట్రీషియన్ ఏంటో మనకు అర్థం కాదు. ఫోర్త్, జీవో నంబర్ 146 రిలీజ్ చేశారు. ఇందులో ఏంటంటే, జగన్ రెడ్డి గారి ఇంటికి ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టారు. ఇంటికి ట్రాన్స్ఫార్మర్ పెడితే ఇప్పుడు అది ఎవరైనా చీఫ్ మినిస్టర్ గారి ఇంటికి ట్రాన్స్ఫార్మర్ పెడితే ప్రభుత్వ సొమ్ముతో పెడతారో మనకు తెలియదు. 97 lakhs జీవో నంబర్ 146లో. ట్రాన్స్ఫార్మర్ ఒకటి పెడితే సరిపోదుగా, సోలార్ ఫినిషింగ్ కావాలిగా, సోలార్ ఫినిషింగ్ పెట్టించేశారు 1.25 crores. దాంట్లోనే ఎయిర్ కండిషన్స్ కావాలిగా. మరి జగన్ గారి ఇంట్లో ఆల్రెడీ ఎయిర్ కండిషన్స్ లేవా, ఉన్నాయా మనకు తెలియదు. ఎయిర్ కండిషన్స్ కోసం 80 lakhs పెట్టారు. ఇదే జీవోలో ఎయిర్ కండిషన్స్ ఫినిషింగ్ ఉంది కదా, మరి పవర్ పోతే జనరేటర్ డీజీ సెట్ కావాలి కదా, డీజిల్ జనరేటర్ 320 kVA డీజిల్ జనరేటర్ సెట్ ఒకటి పెట్టారు, 39 lakhs. ఇది పెట్టిన తర్వాత లైట్లు కూడా పెట్టాలి కదా, ఇదే గవర్నమెంట్ సొమ్ముతో పెట్టేది అయిపోద్దిగా, 11.5 lakhs. ఇవన్నీ పెట్టిన తర్వాత మరి ఇన్వర్టర్ కూడా కావాలి కదా, డీజీ ఫెయిల్ అయితే ఇన్వర్టర్ పెట్టారు మళ్ళీ 11 lakhs. ఇవన్నీ కూడా జీవో నంబర్ 146 రిలీజ్ చేసి ఇంటికి పెట్టేసుకున్నారు. ప్రభుత్వ సొమ్ము, గవర్నమెంట్ సొమ్ము, పబ్లిక్ మనీ. ఇంకొక నెక్స్ట్ 5th జీవో నంబర్ 132 రిలీజ్ చేశారు. జగన్ రెడ్డి గారి ఇంటి చుట్టూ ఒక గుడిచెలు వేసుకొని పేదవాళ్ళు నివసిస్తూ ఉంటారు ఒక దగ్గర, ఒక లైన్లో. వాళ్ళందరినీ దొబ్బేశారు బయటికి.
మరి పేదలు ఉండకూడదు కదా ఆ దగ్గర. దొబ్బిన తర్వాత ఆ రోడ్డు అంతా 1 కిలోమీటరే, 1 కిలోమీటర్ రోడ్డు డెవలప్ చేశారు 5 crores. 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 5 crores అవుతుందా? డాంబర్ రోడ్డే, సిమెంట్ రోడ్డు కూడా కాదు. మరి ఎలా అవుతుంది అది మనకు తెలియదు. నెక్స్ట్ 6th పాయింట్, జియో నంబర్ 133 రిలీజ్ చేశారు. ఈయన హౌస్ నుంచి హెలిప్యాడ్ వరకు వెళ్ళటానికి పబ్లిక్ చూడకూడదు కదా, ఇన్ని మనుషులు ఎవరో ఈయన చూడకూడదు. దానికి ఫినిషింగ్ వేశారు 2 సైడ్లు, దానికి 40 లక్షలని బిల్లు పెట్టారు. సెక్యూరిటీ పోస్ట్కి 31 lakhs. టాయిలెట్, గెస్ట్ టాయిలెట్ బాగాలేదంటే దాని రిపేర్ మాడిఫికేషన్స్కి 43.5 lakhs. ఇది జియో నంబర్ 133. 7th పాయింట్, జియో నంబర్ 329, జియో నంబర్ 308 రిలీజ్ చేశారు. అన్నీ పెట్టారు, ఏసీ పెట్టారు, ఇన్వర్టర్ పెట్టారు కదా, అవి ఫెయిల్ అయితే కూలర్స్ పెట్టారు ఇంటికి. కూలర్స్ 22.5 lakhs. మరి అవన్నీ పెట్టిన తర్వాత ఎవరన్నా పెద్ద మనుషులు వస్తే కూర్చోడానికి చైర్స్ టేబుల్స్ కూడా ప్రభుత్వ సొమ్మే కదా, దానికి ఖర్చు పెట్టారు 39 lakhs. సరే, ఇప్పుడు అవి గవర్నమెంట్ సొమ్ము పెట్టినప్పుడు గవర్నమెంట్కి వాపస్ ఇవ్వాలా లేదా? మరి ఇచ్చారో లేదో వాళ్ళకి వదిలేద్దాం. ఇంకొక జియో 8th నంబర్, జియో నంబర్ 330 రిలీజ్ చేశారు. ఇంటికి కిటికీలు రీప్లేస్ చేసి మంచి కిటికీలు పెట్టారంట. మరి అది గోల్డ్లో పెట్టారో ఏం పెట్టారో తెలియదు. 73 lakhs కిటికీలు మాడిఫికేషన్స్. నెక్స్ట్ 9th పాయింట్, జియో నంబర్ 1737 రిలీజ్ చేశారు. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది, ఇంపార్టెంట్, ఆశ్చర్యం కలిగించే అంశం. పర్సనల్ ట్రిప్స్ విత్ ఫ్యామిలీ జెరూసలేం. ఎందుకు జెరూసలేం? ఏమన్నా గవర్నమెంట్ రిలేటెడ్ పనులు ఉంటాయా? అంటే దైవ కార్యాలకి, పుణ్యకార్యాలకి, విహారయాత్రలకి, పర్సనల్ ట్రిప్స్కి ఫ్యామిలీతో వెళ్తానికి జియో నంబర్ 1737 రిలీజ్ చేసి 22.52 lakhs. మరి అట్లా ప్రభుత్వ సొమ్ముని వాడొచ్చా ఇటువంటి విజిట్స్కి? వాళ్ళ విచక్షణకు వదిలేయాల్సిన అవసరం ఉంది. తర్వాత 10th పాయింట్, జియో నంబర్ 254 ఒకటి రిలీజ్ చేశారు. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో టెంపరీ సివిల్ వర్క్స్ 22.5 lakhs దాన్ని ఖర్చు పెట్టారు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం 11th పాయింట్ ఏంటంటే, జియో నంబర్ 1609, జియో నంబర్ 1741, జియో నంబర్ 1743 ఈ 3 జీవోల ద్వారా ఇదొక ఆశ్చర్య కలిగించే అంశం. ఈయన ఒక్కడే అన్నిటికీ ఇంటంతా పెట్టేసుకున్నాడు. మరి ఈయన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి విజయవాడలో అకామిడేషన్ కోసం ప్రతి నెల ₹1,00,000 ప్లస్ 5,000 రూపాయలు మెయింటెనెన్స్. ఎవరెవరు? అది శ్రీకాంత్ రెడ్డి అంట వాళ్ళ ఫ్రెండు, దాడిశెట్టి రాజా, పెన్నెల్లి రామకృష్ణారెడ్డి. మరి వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా ఇవ్వాల్సి వస్తుందిగా. పాపం ఆయనకు కూడా ఇచ్చారు. ఇవ్వకపోతే బాగోదుగా. 1.5 lakhs ఇచ్చారు పర్ మంత్. మరి అంతటితో కాదు, ఆయన ఇంటికి మనుషులు వచ్చి వెళ్తుంటారుగా, టేబుల్స్ చైర్స్ కోసం 3 lakhs ఇచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే జగన్ రెడ్డి గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి హోదాలో Z+ సెక్యూరిటీ ఉంటుంది. అది సరిపోదు. ఆయన థ్రెట్స్, భయాలు ఏమున్నాయో మనకు తెలదు. 900 సెక్యూరిటీ పర్ డే అంటే 1,000 crore ఎక్స్పెన్సెస్, ప్రభుత్వ సొమ్ము. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరి ఇంటికి వచ్చే వాళ్ళ కోసం ఎగ్ పఫ్స్ కోసం 4 కోట్లు. ఎగ్ పఫ్ అంటే ఎగ్ పఫ్ 4 కోట్ల. ఆ ఎగ్ పెట్టిన తల్లి కోడి కూడా ఎంతమంది తింటే 4 కోట్లు అవుద్దో మనకు తేలదు. అవును, ఒక బేకరీకి బిల్ అది. సో ఈ విధంగా చూసినప్పుడు అధికార దుర్వినియోగం చేసి ప్రజా సొమ్ము, పబ్లిక్ మనీ, గవర్నమెంట్ మనీని లూటీ చేశారా? అన్యాయం కదండి ఇది. ఇన్ని రకాలుగా ఎలా అవినీతి అక్రమాలకు పాల్పడతారో మనకు అర్థం కాదు. ప్రాథమికంగా వెలుగులోకి వచ్చింది 1,030 crores ఓన్లీ ఇంటికి పెట్టారు అని. ఇది నాకు ఒక వ్యక్తి గుర్తొస్తున్నాడు సార్, కోడెల శివప్రసాద్. నిజంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవమానంతో ఆయన ఉరేసుకొని చనిపోవాల్సి వచ్చింది, ఓన్లీ ఒక చిన్న ఫర్నిచర్ చైర్ల గురించి. దీని గురించి మీరేం చెప్తారు? అంటే మనిషిని టార్చర్ పెట్టి, అంటే బాగా టార్చర్ పెట్టి హింసించి సంపటంలో దిట్ట. కోడెల శివప్రసాద్ మాజీ మంత్రి, స్పీకరు, గౌరవప్రదమైన పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి. అక్కడ ఏం జరిగింది? ఆయన గవర్నమెంట్ ఇటువంటి హోదాలో ఉన్నప్పుడు ఫర్నిచర్ ప్రొవైడ్ చేస్తుంది, ఆయనకు కూడా ప్రొవైడ్ చేసింది. అదే పవర్ పోయిన తర్వాత ఈ ఫర్నిచర్ రిటర్న్ ఇస్తారు, లేదా ఒకవేళ నేను ఉంచుకుంటాను అంటే అమౌంట్ పే చేస్తారు. వీణ ఏం చెప్పారు? కోడెల శివప్రసాద్ గారు 2 సార్లు లెటర్ ఇచ్చారు, తీసుకెళ్ళండి లేదా అమౌంట్ చెప్పండి పే చేస్తానని. కావాలని దాని మీద స్పందించలేదు. స్పందించకపోగా కోడెల శివప్రసాద్ లాంటి వ్యక్తి వ్యక్తిత్వ హననం చేసి, ఆయన టార్చర్ చేసి ఫర్నిచర్ దొబ్బేశాడన్న బ్లేమ్ చేసి, ఆ బాధ తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడే. మరి అది ఒక ఎత్తు అయితే, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అయితే, దీన్ని ఏమనాలి మనం ఇప్పుడు చెప్పుకున్నదాన్ని?
వీళ్ళ అటువంటి వ్యక్తితో హననం చేయాల్సింది. ఎంత దారుణం అండి ఇది. సో వాస్తవాలు కొద్దిగా లేటుగానైనా వెలుగులోకి వస్తాయి. ఇప్పటివరకు దాచిన జీవాలన్నీ ఇప్పుడు వెలుగులోకి వచ్చినాయి. వాస్తవాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉంది, తెలుస్తున్నాయి. వీటన్నిటిని కవర్ చేసుకోవటం కోసమే ఇప్పుడు గడప గడప ఏదో ప్రోగ్రామ్స్ పిలిపిస్తున్నారు, అది వేరే విషయం. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కోడెల శివప్రసాద్ గారికి అయితే ఏదైతే గతి పట్టిందో నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన ఆత్మ సాక్షికి సంబంధించి తను ప్రశ్నించుకోవాలి, ఏం చేయాలనేది. సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.